బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందో లేదో ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి ఓ లాయర్ను దింపారు. రాను పోను ఖర్చులే కాదు, ఆయన గంట ఫీజు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏడాది సంపాదన అన్నమాట అది. అవును, మీరు విన్నది నిజమే. తనను జైలుకు వెళ్లకుండా చేసినందుకు కేటీఆర్ ఆయనకు చెల్లించిన ఫీజు లక్షల్లోనే. గంటల వ్యవధిలోనే ఒకరు బెయిల్పై, మరొకరు కోర్టు మెట్లే ఎక్కకుండా క్షణాల్లో బయటకు వచ్చారు. వారు జైలు జీవితం గడపకుండా ఇంట్లో నుంచి కాళ్లు బయట పెట్టకుండా చేసినందుకు అల్లు అర్జున్, కేటీఆర్ వాళ్ళ లాయర్ల ఫీజు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. దేశంలోనే అత్యధిక వేతనం పొందే లాయర్స్ లో ఆర్యమ సుందరం ఒకరు. గంటకు అతను తీసుకునే ఫీజు ఎంతో తెలుసా? అక్షరాల 5 నుంచి 11 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ఇంకా అత్యధిక వేతనం పొందే న్యాయవాదుల్లో ఒకరు ఆర్యమ సుందరం. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. కేటీఆర్ తరపున వాదనలు వినిపించడానికి అనుమతి లభించింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆన్లైన్ ద్వారా ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ఇంతకీ న్యాయవాది ఆర్యమ సుందరంకు కేటీఆర్ చెల్లించిన ఫీజు అక్షరాల 75 లక్షల రూపాయలని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ తన కేసుల వాదన కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ పోరాడుతున్నాడు అంటే అతనికి కూడా అర్థమై ఉంటుంది కేసు తీవ్రత ఎంత అనేది. అందుకే పలుమార్లు హుటాహుటిన చెన్నై, ఢిల్లీలకు అత్యవసర పర్యటనలు కూడా సుందరం చేశారట. పైకి గంభీరపు మాటలు చెబుతూనే లోపల మాత్రం కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా భారీగా ఖర్చు పెట్టి మరీ కార్పొరేట్ లాయర్తో వాదనలు వినిపించారనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై కేసు నమోదు చేయడం రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యని సుందరం వాదించారు. అంతేకాదు, ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అదే అర్థమవుతోందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేరం జరిగింది అనడానికి ఎలాంటి కారణాలు లేవని, 18న ఫిర్యాదు చేయగా ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా లేకుండానే 19న కేసు నమోదు చేశారని సుందరం వాదించారు. ఇందులో పిటిషనర్ ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా రేసు వల్ల 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదు, దర్యాప్తు ఆధారంగా మిగిలిన అంశాలుంటాయన్నారు. కొత్తగా నిందితులను చేర్చవచ్చు, కొందరిని తొలగించవచ్చు. ఇందులో దురుద్దేశాలు ఏవీ లేవని, ఆరోపణలు తీవ్రంగా ఉన్నందునే కేసు నమోదైందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ ఏసీబీని ఆదేశించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.